Hello friends, welcome to the channel. Iroju one of the easiest tasty recipe double egg chicken fried rice. చాలా క్విక్ గా తయారైపోతుంది. అలానే టేస్ట్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. బట్ బయటలా అన్హెల్తీ సాసెస్ యూస్ చేయకుండా చాలా సింపుల్ గా టేస్టీగా తయారు చేసుకుందాం అండ్ హెల్తీగా. ముందుగా 2 eggs లో సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. కడాయిలో 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఈ బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. స్లోగా కుక్ చేసుకున్నట్టయితే అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ 2 minutes కొంచెం ఇలా బ్రేక్ చేసుకున్నట్టయితే ఫ్రైడ్ రైస్లో ఎగ్ పీసెస్ దొరుకుతాయి. బయట రెస్టారెంట్లో లాగా ఎగ్ పీసెస్ కోసం వెతికే పనే ఉండదు. అలానే ఒక 100 grams చికెన్ని బాయిల్ చేసుకొని లైట్గా అదే కడాయిలో ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఎగ్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. మనం ఫైనల్గా వీటిని యాడ్ చేసుకుంటాం. బట్ బిఫోర్ దట్ వెజిటేబుల్స్ అన్నీ మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను క్యారెట్, క్యాబేజీ, చిల్లీ అలానే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బయట స్ట్రీట్ సైడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలంటే ఖచ్చితంగా సాసెస్ వాడాల్సిందేనండి. ఇలా చేస్తే హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. బట్ స్ట్రీట్ సైడ్లా ఉండదు. బట్ డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్ టేస్ట్ ఆల్సో. 10 minutes వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అండ్ చికెన్ని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 minutes టాస్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ పైన పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ నాకు ఇక్కడ ఫ్రైడ్ రైస్కి కాంబినేషన్గా నేను పెరుగు చట్నీని చేసుకున్నానండి. సో పెరుగు చట్నీ కూడా చాలా సింపుల్, మీకు నచ్చిన విధంగా ట్రై చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు పెరుగు చట్నీ కాంబినేషన్ నచ్చినట్టయితే టమాటో కెచప్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.